హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. చంగిచెర్లలో హిందువులపై దాడి జరిగిందన్న ఆయన తాను వారికి మద్దతుగా వెళుతుంటే పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. హిందువుల మీద దాడి చేసిన వారిలో ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారో సీఎం చెప్పాలన్నారు. కేసీఆర్ పాలనకి రేవంత్ రెడ్డి పాలనకి మధ్య ఎలాంటి తేడా కనిపించడం లేదని రాజాసింగ్ విమర్శించారు. హోలీ రోజు మా హిందువుల పైన దాడి చేస్తారు. అక్కడ దాడి జరిగింది. చాలామంది రాజకీయ నేతలు వెళ్ళినారు. వాళ్ళకి కలవనికి ప్రయత్నం చేస్తే కూడా పోలీస్ అధికారులు ఆపేసినారు. మా బండి సంజయ్ గారికి ఆపేసినారు. ఇవాళ నేను వెళ్తా అంటే నాకు హౌస్ అరెస్ట్ చేసినారు. నేను 3-4 డేస్ నుంచి అవుట్ ఆఫ్ ఉండే. నేను నైటే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇవాళ చంగిచెర్లలో వెళ్ళి మా హిందువుల పైన దాడి చేసిన వాళ్ళందరితో కలవాలనుకున్నా. ఎంతోమంది మహిళలకి దెబ్బలు తగిలినాయి, యువకులకి దెబ్బ తగిలినాయి. అసలు పోలీసు వాళ్ళు వన్ సైడే యాక్షన్ తీసుకుంటున్నారు, కేసులు బుక్ చేస్తున్నారు. దెబ్బలు తినే వాళ్ళపైన ఎట్లా కేసు బుక్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి భోజన వ్యవస్థ కానీ వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారు అది చూడడానికి ఇవాళ మేము ప్లాన్ చేస్తే సడన్గా పోలీస్ ఫోర్స్ వచ్చి ఏసీపీ గారు, ఒక 4 పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అందరూ వచ్చి మాకు హౌస్ అరెస్ట్ అడుతున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే అక్కడ ఎంఐఎం వాళ్ళు కానీ వేరే వాళ్ళు వెళ్ళొచ్చు, బీజేపీ వాళ్ళు వెళ్ళకూడదా? మాకెందుకు ఆపుతున్నారు ఇవాళ పోలీస్ అధికారులకి?